దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన వాగ్దానం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొందియుండుట నాకు మేలాయను. కీర్తన గ్రంథం 119 ప్రియా సర్వశక్తి సంపన్నుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? దేవుని యొక్క మహాకృప ద్వారా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి జయమిచ్చి విజయము గల మహాదేవుడే. సమస్యలు గతాన్ని గుర్తు చేసేవిగా ఉన్నవి. సమస్యలు మనకు కలిగినప్పుడు అంతవరకు ప్రభు మనల్ని ఎలాగూ కాపాడెనో, సంరక్షించనో, పోషించనో గుర్తు చేసుకుంటకు సహాయపడును. మానవుడు తీర్చలేని సమస్యలు మనకు కలిగినప్పుడు మనం దేవునిని జ్ఞాపకం చేసుకుంటకు అవకాశం కలుగుచున్న దేవదేవుని బిడ్డలారా, మన బ్రతుకులో ముందుకు సాగుచుండగా మనం ఎదుర్కొనే సమస్యల్లో గతంలో ప్రభు ఎలాగూ సహాయం చేసినో జ్ఞాపకం చేసుకుంటకు సహాయపడును. ఇంకా చెప్పాలంటే, నీకు ఆకలి మంట కలిగినప్పుడే ఇంతకాలం సమృద్ధైన ఆహారం ప్రభు ఎట్లు దయచేసనో గుర్తు చేసుకోగలవు. ఆర్థిక శారీరక ఇబ్బందులు కలిగినప్పుడే గతంలో దేవుడు నిన్ను పోషించి సంరక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోగలవు. నీకు చిన్న రోడ్డు ప్రమాదం జరిగినప్పుడే గతంలో నీ రాకపోకలందు ప్రభు నిన్ను ఎలాగూ కాపాడనో జ్ఞాపకం చేసుకోగలవు. గనుక నీకు సమస్యలు కలిగినప్పుడు ఆయన కృపా వాత్సల్యతను జ్ఞాపకం చేసుకొని ఆయనిచ్చు రెండంతల ఆశీర్వాదం సంపాదించుకొని వచ్చిన. అందుకే శ్రమనొందియుండుట నాకు మేలాయను అని దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు మన సమస్యలకు పరిష్కారం గల గొప్ప దేవుడే. యాకోబు మోసం చేసి ఆశీర్వాదం సంపాదించుకొనగిన కానీ ప్రాణభయంతో ఇంటిని విడిచి పరిగెత్తవలసి వచ్చింది. ఆ రాత్రి దర్శనం పొంది ఆ శ్రమలో దేవునికి మొరపెట్టాడు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడైండును. మరియు నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించిందని దేవాది దేవుడికి మొక్కుబడి చేసుకున్నాడు. దేవుని పిల్లారు, ఆదికాండం 28 20 నుండి 22 వరకు. అలాగే దేవుడు అతనికి సహాయపడ్డాడు. గనుక యాకోబు భార్య బిడ్డలు ఆస్తిపాస్తులు సంపాదించుకొనెను. అంతేగాక తాను తిరిగి తన దేశం చేరుటకు ప్రయాణమవుగా వెనుక నుండి మామ అతన్ని తరమగా ఎదుట నుండి అతని అన్న అతని చంపుటకు బయలుదేరాను. ఆ సమయంలో యాకోబు మరలా దేవునికి మొరపెట్టి ప్రార్థనలో పోరాడగా దేవాది దేవుడు అతనిని ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చాడు. విరోధులుగా ఉన్నవారు సమాధాన పట్టకు సహాయం చేసిన మహాదేవుడైన తాను మొదట బేతేలు వద్ద మొక్కుకున్నట్లు దేవుడు అతను పోషించి సంరక్షించి తన దేశానికి చేర్చెను. అయితే యాకోబు బేతేలుకు వెళ్ళి దేవుని మందిరమును కట్టుటకు బదులు సుకోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించుకొని కానీ దేవునికి చేసిన మొక్కుబడిన విషయమై మర్చిపోయాడు. నీవు మొక్కుకొన్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుంట కంటే మొక్కుకొనకుండేటి ఏ మేలని ప్రసంగి 5:5 తెలియపరుస్తుంది. యాకోబు జీవితంలో మరలా శ్రమలు ప్రారంభమైనవి. ఒక్కనొక్క కుమార్తె అయిన దీనా చెరపబడింది. తన కుమారులైన లేవి సిమియోన్లు హంతకులుగా మారిపోయారు. యాకోబు బాధను అవమానమును పొందాను. అప్పుడు ప్రభు సన్నిధిలో మొరపెట్టిన యాకోబు, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి బలిపీఠం కట్టుమని దేవుడు అతనికి జ్ఞాపకం చేశాను. అప్పుడు తన మొక్కుబడిని జ్ఞాపకం చేసుకొని బేతేలుకు వెళ్ళి బలిపీఠం కట్టి తన సహోదరుని ఎదుట నుండి పారిపోయాను. ప్రత్యక్షమై దేవించిన దేవుణ్ణి తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోగలిగాడు. ఈరోజు జీవముగల దేవదేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? మీరు చేసుకున్న మొక్కుబళ్ళు దేవుడు చెల్లిస్తున్నారా? దేవాదేవుడు మనల్ని చూచున్న దేవుడు, చూచుకునే మహాదేవుడు. దేవుడికి విరోధంగా మీరు నిలవద్దు. దేవాదేవుడికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా నిత్యం ఆయనతో కొనసాగండి. ప్రభు మిమ్మలను బలపరచగల మహాదేవుడే. మీ ఎడల గొప్ప కృప చూపించగల మహోన్నతుడైన ఆ దేవాదేవుని యొక్క శాశ్వత కృప నేడు మీతో నిలిచున్నగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన పరమ తండ్రి,
మహోన్నతుడైన మా ప్రియ జీవాధిపతివైన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకుని దేవా, నైనా మేము నీ కట్టెలో నేర్చుకున్నట్లు శ్రమనొందినుట మాకు మేలైన. అవునైనా సమస్యలు గతాన్ని గుర్తు చేస్తున్నవి. నైనా దయచేసి మైడల మీ కృపను, మీ కనికరమును దయచేయండి. మేము ఎప్పుడైనా మొక్కుబడులు చేసుకున్నాయి మర్చిపోతే చెల్లించుకోవడానికి మీ కృప అందించి బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకొని సమాధానంతో, జయంతో, విజయంతో బిడ్డలు నింపి బలపరచమని యేసుక్రీస్తు ప్రవరక సర్వశక్తి గల నామలో ప్రార్థిస్తూ బిడ్డలకు ఆయుధారుగులు ప్రసాదించి జయమిమ్మని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.